అండ్ కమింగ్ టు యువర్ హాస్టల్ ఎన్విరాన్మెంట్, అది ఎలా ఉంటుంది? లైక్ 10th వరకు స్కూలింగ్ అంతా కొంచెం ఆడుకొని చేసుకొని లేదంటే ఇంట్లో పేరెంట్స్తో ఫ్రీగా ఉంటూ ఉండేవారు. సో సడన్గా ఒకేసారి హాస్టల్కి రాగానే వాళ్ళ ఎన్విరాన్మెంట్ అంతా ఎలా ఉంటుంది సార్? హాస్టల్ ఎన్విరాన్మెంట్ ఆల్మోస్ట్ మన ఇంటి ఎన్విరాన్మెంట్ లానే ఉంటుంది. ఇంకా మీ స్ట్రెస్ లేదు. 8 అవర్స్ చెప్తాము. మార్నింగ్ ఇంట్లో ఉన్న గేమ్స్ comfort. ఆడిపిస్తాం, నెక్స్ట్ ఈవినింగ్ గేమ్స్ ఆడిపిస్తాం. అసలు ఎగ్జాంపుల్ పిల్లలు చాలామంది ఏం చేస్తారంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల పోయి పడుకుంటూ అంటారు. వాస్తవం కార్పొరేట్ కాలేజీలో బలవంతంగా హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా బలవంతంగా కూర్చోబెడతారు. మీరు చూడండి, ఆల్మోస్ట్ కార్పొరేట్ కాలేజీల్లో మీరు డాక్టర్స్ గూగుల్ చేయండి, యూట్యూబ్లో చూడండి, 95% అమ్మాయిలు పీసీఓడి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. ఎస్పెషల్లీ ఈ 5 to 11 స్టడీ వల్ల. కొన్ని కొన్ని మేధావులు సైకాలజిస్ట్ చెప్తున్నాడు, వాడు 80 వచ్చినా ఏమొచ్చినా కానీ చాలా రకాల రోగాలతో బాధపడుతున్నారు, మానసిక రోగాలతో బాధపడుతున్నారట. ఓన్లీ కార్పొరేట్లో చదవడం వల్లనే. మీరు యూట్యూబ్లో కూడా చూడండి, చాలా మేధావులు చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అంటే స్ట్రెస్ లేకుండా పిల్లగానికి మనం మల్టిపుల్ అవుట్పుట్ ఇవ్వచ్చు, చాలా 10 times ఇవ్వచ్చు. ఇప్పుడు మనం హోమ్లీ వాతావరణం క్రియేట్ చేసుకొని వాడు ఇష్టమైతేనే చదువుకోవాలి. నా దగ్గర స్టడీ అవర్స్ ఏం లేవు, వాడు ఇష్టమైతేనే చదివిస్తాం, అర్థమైనాకనే చదివిస్తాం. అర్థమయ్యేంత వరకు పిల్లగాడు మన డిజిటల్ బోర్డులో ఉన్న క్లాసెస్ రివైజ్ చేసి చూసుకునే అవకాశం ఇస్తాం. ఒకవేళ అర్థమైనోడు చదువుకుంటాడు, వద్దు నాకు రెస్ట్ కావాలనుకున్నోడు రెస్ట్ తీసుకుంటారు. ఎలాంటి ఫోర్స్ లేదు. మీ పేరెంట్స్తో ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, రోజు మాట్లాడుకోవచ్చు. మీ పేరెంట్స్ రోజు చూస్తారు. ఎలాంటి ఇంకా నాకు ఇంటికాడ కన్నా హాస్టలే అంత బాగుంది అన్నట్టు చేస్తాం. ఎందుకంటే మేము చెప్పేది ప్రతి మూమెంట్ కూడా యాంటీ కార్పొరేట్ మోడలే. కార్పొరేట్లో ఏమున్నదో ఇక్కడ అది ఉండకూడదు, ఇక్కడ ఏమున్నదో కార్పొరేట్లో అది ఉండకూడదు. 100కు 100% అది చేస్తాం. మేము ఏ ప్రూఫ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు డే టు డే ఇక్కడ పిల్లగాని జాయిన్ చేయించి మీరు ఆటోలో ఎక్కి మీ పిల్లగాని వీడియో చూసుకోవచ్చు. బాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, లైక్ కార్డ్ బాక్సెస్. డైలీ వాళ్ళ బ్రేక్ టైమ్స్లో పేరెంట్స్తో మాట్లాడుకోవచ్చు. కాల్స్, ఫుడ్ విషయంలో ప్రాబ్లం లేదు. ఫుడ్ బెస్ట్ ఫుడ్ ఉంటుంది, హోమ్లీ ఫుడ్ ఉంటుంది. దీంతోపాటు మేము జనరల్ కొందరు చెప్పుకోలేరు, ఏదన్నా బాధలు ఉంటాయి, గ్రీవెన్స్ ఒక యాడ్ పెడుతున్నాం. ఈ గ్రీవెన్స్ వల్ల ఇప్పుడు చెప్పుకోలేని ఆడపిల్లలు చెప్పుకోలేని కొన్ని బాధలు ఉంటాయి వాళ్ళకు. అంటే వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ఒక గ్రీవెన్స్ పెడుతున్నాం. ఒక మంచి పర్సన్ అప్పచెప్పి, ఓ సైకియాట్రిస్ట్ లాంటి వాళ్ళని అప్పచెప్పి వాళ్ళకి కావాల్సిన షేర్ చేసుకునేటట్టు, అంటే ఏదో లోపల దాచుకోకుండా అలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఏమి బయటకు చెప్పుకోలేకుండా బాధపడి ఏదైనా ఇబ్బంది పడే బదులు అట్లా లేకుండా పిల్లగాడు మనసులో ఏముందో అది నువ్వు చెప్పగలగాలి, నీకేం కావాలనో తీసుకోగలగాలి. జస్ట్ నీకేం కావాలనో తిను. ఈవెన్ ఫుడ్ ఆప్షన్స్ కూడా ఎవ్వరూ పెట్టని ఫుడ్ ఆప్షన్ ఏంటంటే మేము ఒక 5 బిఫోర్ డే ఒక 5 ఆప్షన్స్ ఇస్తాం టిఫిన్స్. ఒక ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. కార్పొరేట్లో ఏం జరుగుతుంది అంటే మీరు 9 o'clock పోయి చూడండి, డ్రమ్ నుండి ఇడ్లీలు ఉంటాయి. ఈ సోమవారం నాడు ఇడ్లీ అంటే నేను ఇడ్లీ తినను, ఇడ్లీ ఎందుకు తింటాను సోమవారం? ఆ రోజు ఉపవాసం ఉండి చదవలేరు కదా. మేమనేది ఏంటంటే నీకు ఏం కావాలన్నా బిఫోర్ డే చెప్పు. నీకు రోజు ఇడ్లీ కావాలన్నా ఇడ్లీ పెడతాం, రోజు పూరి కావాలన్నా పూరి పెడతాం. నెక్స్ట్ మధ్యాహ్నం మీల్స్లో కూడా నీకు ఏ కూర కావాలన్నా అదే కూర ఇస్తాం. పప్పు, సాంబారు, చట్నీలు ఇవన్నీ సేమ్ ఉంటాయి. కూర నువ్వు ఆప్షన్ బిఫోర్ డే నువ్వు చెప్పగలిగితే ఏ కూర కావాలన్నా అదే కూర ఇస్తాం. ఇవంటే నీకు ఏం కావాలనో స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ మీన్స్ స్టూడెంట్కి ఏం కావాలనో మేము అదే ఇస్తాం. నాకు ఏమున్నదో నేను అది ఇవ్వడం వేరు, స్టూడెంట్కి ఏం కావాలనో ఇవ్వడం వేరు. స్టూడెంట్కి కావాల్సిన ఫుడ్ ఇస్తాం, స్టూడెంట్కి కావాల్సిన స్టడీ చెప్తాం, స్టూడెంట్కి కావాల్సిన సీట్ ఇప్పించి పంపిస్తాం. దీస్ ఆర్ 3 మెయిన్.